హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే ఆర్డర్ అయితే మనకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆ బుడగాకరకాయ, దీన్ని ఆకాకరగడ కూడా అంటారు. మనకు ఆర్టీసీ కార్గోలో అయితే పంపించడం జరిగింది. ఎల్లమయ్య గారు మనకు జైత్యాల ఆర్టీసీ బస్సులో అయితే మనకు రావడం జరిగింది. వచ్చినాక దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం పదండి. ఇది మనకు కార్గోలో అయితే పంపించడం జరిగింది. చూస్తారు కదా ప్యాకింగ్ అయితే ఎలా చేస్తారో. మనకైతే ఇంటికి వచ్చినాం. ఇంటికాడైతే దీన్ని అయితే ఓపెన్ చేద్దాం మనం ప్యాక్ని. గడ్డలు అయితే మనమైతే ఒక 15 గడ్డలు పంపించమని చెప్పినాం. మనకైతే చూడడానికి అయితే బాగానే ఉన్నాయి గడ్డలు అయితే. ఆకాకర మనకు డ్యామేజ్ కాకుండా అయితే మనకి వీటిలకు వేపాకులు అయితే పెట్టి ప్యాక్ చేయడం జరిగింది. చూస్తారు కదా, మనం అనుకున్న దానికంటే ఎక్కువ పంపించారు ఎల్లమయ్య గారు. ఇది మనం ఆకాకర అనేది ఎందుకు పెడుతున్నామంటే ప్రతి ఇయర్లో మనకి ఇది రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. 200 నుంచి 300 మధ్యలో ఉంటుంది. 6 నెల 7 నెల 8 నెల ఈ నెలలలో ఆకాకర అనేది చూద్దాం. ఈసారి మనం కూడా ట్రై చేస్తున్నాం. ఒక 50 మొక్కలతో అయితే ట్రై చేస్తున్నా. మనం విత్తనాలు అయితే పెట్టచ్చు, కానీ అలా 100 విత్తనాలు పెడితే మనకు 90 మొలుస్తాయండి. ఆడి చెట్లు అనేవి తక్కువ మొలుస్తాయి. అందుకనే మనమైతే గడ్డలు అయితే తెప్పించడం జరిగింది. చూస్తారు కదా, మనమైతే విత్తన శుద్ధి అయితే అయితే ఇక్కడ ఆరబోసాం. ఇది వచ్చేసి కార్బన్ రీజం మ్యాంగోజం ఉంటుంది కదా, దానిలో అయితే ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టడం జరిగింది. నానబెట్టి మనమైతే ఇక్కడ ఉల్లారబెట్టినాం. మనమైతే ప్రధాన పొలంలో అయితే నాటుకోవాలి. చూస్తారు కదా, ఇవి వచ్చేసి మూగగడ్డలండి. మనకి ఇందులో వచ్చేసి వేపపిండి ప్లస్ మన ఎర్రలేరు అంటారు కదా, కంపోస్ట్ ఎరువు లెక్క. ఇది 2 కలిపి అయితే మనం మిక్స్ చేసి అయితే చెట్లు పెట్టే కాడైతే పోయడం జరుగుతుంది. మనం చూద్దాం ఎలా ఉంటుందో మనకి ఈసారి రిజల్ట్. మనకి వచ్చేసి ఈ లైన్కి పెట్టాలనుకుంటున్నాం. ఈ లైన్కి అయితే మనకు 50 అయితే పడుతున్నాయి మనకు మొక్కలు అనేటివి. 50 గడ్డలు అయితే మనకు 2 ఫీట్లకు ఒకటైతే పెడుతున్నాం. మన టమాటా చెట్లు ఫస్ట్ పెట్టిన టమాటా చెట్లు అయితే మంచిగా కాసినాయి. సెకండ్ సారి పెట్టినవి కూడా కొన్ని ఎండలకైతే చనిపోవడం జరిగింది. చూస్తారు కదా, ఇక మనం బకెట్లో వేసుకున్నాం. ఇక మనం గుంతలు అయితే తీసినాం. ఈ గుంతలలో అయితే మనం అయితే పెట్టాలి. మనకి ఎందుకంటే ఇవి తవ్వినాం కదా, తవ్విన ఇట్లలో అయితే మనకు వచ్చేసి వేపపిండును ఎర్రలేరు ఇవి 2 అయితే పోసుకొని చెట్లు అయితే పెట్టుకుందాం. అమ్మనైతే దవ్వడం జరిగింది, కానీ అమ్మాయి దవ్వుతే అయితే మనకు లోతు రాలేదని చెప్పేసి మన ఫ్రెండ్ని అయితే రమ్మన్నాం. మన ఫ్రెండ్ కూడా రావడం జరిగింది. మన ఫ్రెండ్ దవ్వుతాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూస్తారు కదా, ఇవి వచ్చేసి మన డ్రిప్ పైపులతో అయితే సాగు చేసి అయితే మనకి ఎక్కువ ఉంటుంది. ఇక నా ఫ్రెండ్ దినేష్ నాకు ప్రతి ఒక్క పనిలో అయితే హెల్ప్ అవుతాడు. చూస్తుండే కదా, ఇక మనం ఎర్రలేరు అయితే వేసుకొని మనం మీదికి వెళ్ళి అయితే మట్టి అయితే మంచిగా కప్పుకోవాలి. ఎర్రలేరును వేపపిండి ఎందుకు పోయడం అంటే మనకు ఏమన్నా వైరస్ లాంటివి ఏమన్నా ఉంటే వేపపిండి అయితే కాపాడుతా అనుకుంటున్నాను నేను. మన ఎర్రలేరు ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో బోడగాకర అనేది పండుతుంది కదా, దీనికి కెమికల్ అయితే అవసరం లేదు. అందుకని వచ్చేసి మనమైతే ఇక పోసుకుంటూ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 2 ఫీట్లకు ఒక చెట్టును అయితే పెడుతున్నాం మనం. కానీ దూరం అయితే అనుకుంటున్నా, కానీ ఎంత దూరం అయితే చూద్దాం ఎన్ని మొలుస్తాయో. మనం ఒక 50 గడ్డలు అయితే పెట్టడం జరుగుతుంది. చూస్తారు కదా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటే పెడుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితేనే మనకు లాకలు అనేది ఒక 10 days వరకు వస్తాయి అనుకుంటున్నాను. నేనైతే పెట్టి డ్రిప్ అయితే వేయడం జరిగింది. మనం వాటర్ అయితే ఒకసారి ఇచ్చుకుంటే మనకు మొలిసేదాకా వాటర్ అవసరం లేదు వీటిలకు. ఇందులో అయితే మనం వేపపిండి వస్తున్నాం. వీడు ప్రశాంత్. మేము ఎప్పుడు ఎటువైనా మేము 3-4 అయితే వెళ్తాం. చూస్తారు కదా, సమాంతరంగా అయితే ఒకది ఎందుకంటే బోజాలు ఎక్కి వేసుకుంటే మిరప చెట్లు పెట్టినాం. ఆ మిరప చెట్లు పెరగట్లేదు ఎండలకు అని చెప్పేసి ఈ చెట్లను అయితే అందులోనే నాటుతున్నాం మేము. ఇవి మనకు లాభాన్ని ఇస్తాయా ఇలా ఇస్తాయనేది చూద్దాం. ఈసారి ఫస్ట్ టైం పెట్టడం. ఎవరైనా ఈ ఆకాకర సాగు చేసిన వాళ్ళు ఉంటే మనకైతే ఒక కామెంట్ పెట్టండి, నాకు అనుభవం కూడా తెలుసుకోవాలని ఉంది. చూస్తారు కదా, ఒక్క దానిలో ఒక్కటే పెడుతున్నామండి. ఇట్లా సమాంతరంగా అయితే పెట్టుకుంటే మనకు ఒక 10 days వరకు లాకొస్తే వీటి నుంచి సాపలు అవ్వాలంటారు కదా, అవాలు వేసుకొని పైకి ఎక్కియాలి. పైకి ఎక్కిస్తే మనకు పైన ఉంటేనే ఎక్కువ కాస్తాయి, భూమి మీద ఉంటే అనేది కాయ ఇవి. చూస్తారు కదా, అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి.